10వ పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటే, సో ఇక్కడ మొదటిసారిగా మనం ఏంటి అంటే రంగాల వారీగా అభివృద్ధి అనేది మనం చేసుకున్నామండి. సో 3 రంగాలు ఉంటాయి కదా. ఫస్ట్ ఏమో వ్యవసాయ రంగం, రైట్, తర్వాత పారిశ్రామిక రంగం, దాని తర్వాత సేవా రంగం. సో ఇలా రంగాల వారీగా అభివృద్ధికి లక్ష్యాలను పెట్టుకోవడం జరిగిందండి, వృద్ధి రేటు లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సమానత్వం, దాని యొక్క ప్రాధాన్యత ఇంపార్టెంట్ చాలా. సమానత్వం, సామాజిక న్యాయం, ఓకే, ఇవి 2 ఇంపార్టెంట్ అండి. సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, దాని యొక్క లక్ష్యం అది. సమానత్వము మరియు సామాజిక న్యాయంతో కూడిన పెరుగుదల, దేంది 10th 5-year ప్లాన్ది. సో దీంట్లో భాగంగా వ్యవసాయ రంగం యొక్క లక్ష్యంగా 4% పెట్టుకున్నారు. సో పారిశ్రామిక రంగం యొక్క లక్ష్యంగా 8.9% పెట్టుకున్నారు. సో సేవా రంగం యొక్క లక్ష్యము 9.4%.